హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను 1 kg మటన్ తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 సన్నగా తరిగిన టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 1 కిలో మటన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మొత్తం మిక్స్ చేయండి. మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం హీట్ మీద ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి లేదా 2 సార్లు అలా తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నుంచి 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి. మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే కూర అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు నూనె పైకి తేలిందనేసరికి మూత తీసేసి కలుపుకుంటూనే ఉండాలి అన్నమాట. అది గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో తిన్నప్పుడు కూడా లైట్గా కలుపుకుంటేనే ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు చేయాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. మీరు ఒక్కసారి ఇంట్లో ఈ కర్రీ ట్రై చేయండి,
ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మ కిచెన్ మ్యాజిక్.